ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం గలతీ పత్రిక 4వ అధ్యాయం 21 నుండి 31వ వచనం వరకు. సావధానంగా వినండి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండే వారలారా, మీరు ధర్మశాస్త్రం వినటం లేదా? నాకిది చెప్పండి. దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, 2 కుమారులు అబ్రాహాముకు కలిగారని రాయబడి ఉన్నది గదా. అయినా దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టాడు, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టాడు. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నాయి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండడానికి పిల్లలను కంటుంది. ఇది హాగరు. ఈ హాగరు అనేది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఇందుకే రాయబడి ఉన్నది ఏమనగా, కనని గొడ్రాలా సంతోషించు, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు పెట్టు. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలాగు హింసించాడో ఇప్పుడు అలాగే జరుగుతున్నది. ఇందును గూర్చి లేఖనము ఏమి చెబుతున్నది? దాసిని దాని కుమారుణ్ణి వెళ్లగొట్టు. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము. ప్రియ శ్రోతలు వింటున్నారా? ధర్మశాస్త్రము క్రింద ఉంటాము అనే వారిని ఉద్దేశించి పౌలు మాట్లాడుతున్నాడు. దశాజ్ఞలను గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి కొందరు మాట్లాడతారు గాని ధర్మశాస్త్రము విధించే కఠిన శిక్షను గురించి అంతగా మాట్లాడరు. అసలు ధర్మశాస్త్రం ఉన్నది ఎందుకు? తీర్పు తీర్చడానికే గదా. ధర్మశాస్త్ర ప్రదాన సమయంలో సీనాయి కొండ మీదికి దేవుడు మోషేను పిలిచిన సన్నివేశం ఎలాంటిది? నిర్గమకాండం 19వ అధ్యాయం 16 నుండి 21వ వచనం వరకు. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వని కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిపోయారు. దేవుణ్ణి కలుసుకోవడానికి మోషే పాళెములో నుండి ప్రజలను అవతలికి రప్పింపగా వారు పర్వతము దిగువన నడిచారు. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగివచ్చినందున అదంతా ధూమమయమై ఉంది. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచింది. పర్వతమంతా మిక్కిలి కంపించింది. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగింది. మోషే మాట్లాడుతూ ఉండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిస్తూ ఉన్నాడు. యెహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చాడు. పర్వత శిఖరము మీదికి రమ్మని యెహోవా మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాడు. అప్పుడు యెహోవా అన్నాడు, నా వద్దకు హద్దుమీరి వచ్చి చూడగోరితే వారిలో అనేకులు నశించకుండా వారికి ఖండితంగా ఆజ్ఞాపించు. శ్రోతలు, అది ఒక భయంకర దృశ్యం. ధర్మశాస్త్ర ప్రదాన సమయంలో ప్రజలు దగ్గరికి రాకూడదు. అవతల దూరంగా నిలిచి ఉండాలి. నిర్గమకాండం 20వ అధ్యాయం 18, 19 వచనాలు. ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూమము చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో అన్నారు, నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాము. దేవుడే మాతో మాట్లాడితే మేము చనిపోతాము. శ్రోతలు, దేవుడు ఎంత పరిశుద్ధుడో మనము ఊహించగలమా? దేవుని సృష్టి మొత్తంలో మనుషులం తిరుగుబాటుదారులం. మనది ఎదురు తిరిగే స్వభావం. తప్పిపోయిన కుమారులం, కుమార్తెలం. ఆయనకు లోబడనొల్లని ప్రవృత్తి మనది. రోమాపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం అంటోంది,
శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానము. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. ఈ లోకమంతా దేవునికి విరోధమే. లోకం బాగుపడదు, రాను రాను చెడిపోతుంది. ఏదెను తోట నుండి ఆదాము హవ్వలు బహిష్కృతులైనప్పటి నుండి ఇదే తంతు. మానవుడి స్వభావం అలాంటిది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమూ లోబడనేరదు. అందుకే ఇశ్రాయేలు పిల్లలు గజగజ వణికి మేము చస్తాము అన్నారు. ఈ రోజున ప్రభువు మహోన్నతుడై మహిమలో ఉన్నాడు. మనమిక్కడ మట్టి పురుగుల్లాగా ఉన్నాము. మట్టికున్న విలువే మనకుంది. అయితే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి బుద్ధిహీనులమవుతున్నాము. మానవ స్వభావం దేవుని మహిమకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మీరు ధర్మశాస్త్రం వింటారు గదా అని పౌలు వారిని అడుగుతున్నాడు. పూర్తిగా విన్నారా? ఏం గ్రహిస్తున్నారు? సరిగా వినలేదని నేను చెప్పగలను. ధర్మశాస్త్ర ప్రదానమే అంత భయంకరమైనప్పుడు దాని కింద ఎలా ఉండగలరు? అబ్రహాము జీవితములో నుండి ఒక దృష్టాంతం మీకు చూపుతాను. ఆదికాండం 16వ అధ్యాయం 17, 18, 20, 21 అధ్యాయాలు. హాగరు కొడుకును శారా కొడుకును పౌలు ఒకరితో ఒకరిని పోలుస్తున్నాడు. హాగరు దాసీది, శారయి స్వతంత్రురాలు. శారయి కృపకు సంకేతం, హాగరు మోషే ధర్మశాస్త్రానికి సంకేతం. ఇది ఉపమాన రూపకమైన అంశం. అబ్రహాము కథ ఉపమానమని కాదు. ఈ ఇద్దరు స్త్రీలు ఆధ్యాత్మికంగా ఉపమాన రూపకమైన వాస్తవాన్ని మనకు నేర్పుతున్నారు అని భావం. అనగా ఈ రోజున మనము ఈ ఇద్దరు స్త్రీల వృత్తాంతంలో నేర్చుకోదగిన పాఠమున్నది. ఇద్దరు స్త్రీలు అబ్రహాముకు కన్న సంతానం ఈ ఇద్దరు పిల్లలు, ఇష్మాయేలు, ఇస్సాకు. దాసికి పుట్టినవాడు శరీరానుసారముగా పుట్టినవాడు. దాసీదాని కుమారుడు దాసుడే. అబ్రహాము కాలంలో ప్రవర్తిల్లిన సంస్కృతి సభ్యతలను వివరించే ఒక గ్రంథముంది, హమ్మూరబీ న్యాయ సూత్రాల గ్రంథం. ఇది మనకెన్నో సంగతులను నేర్పుతుంది. ఇష్మాయేలు అబ్రహాము కుమారుడే అయినా అతడు దాసుడే. స్వతంత్రురాలికి పుట్టినవాడు స్వతంత్రుడు, వాగ్దానము వల్ల కలిగినవాడు. ఇస్సాకు జన్మే అద్భుత జన్మ. అబ్రహాము వయోవృద్ధుడు, శారా గర్భము మృతమైనది. ఆమెకు కాన్పులుడిగిపోయాయి. మృతిలో నుండి జీవము వచ్చినట్లు శారా గర్భములో నుండి శిశువు వచ్చాడు. ఇదంతా ఒక ఆధ్యాత్మిక ఉపమానంగా ఉపకరిస్తుంది. పౌలు ఈ ఉదంతంలో నుండి ఒక పాఠం మనకు నేర్పుతున్నాడు. ఈ రెండు నిబంధనలు. మొదటిది ధర్మశాస్త్ర నిబంధన. సీనాయి కొండ మీద మోషే దేవుని వద్ద నుండి స్వీకరించిన నిబంధన. హాగరు సీనాయి కొండకు సాదృశ్యం. ధర్మశాస్త్రానికి ఇదంతా ఉపమాన రూపకమైన పోలిక. హాగరు అంటే సీనాయి కొండ. యెరూషలేము ఇశ్రాయేలు జాతికి సాదృశ్యం. అనగా ఇక్కడి యెరూషలేము భౌతికమైన యెరూషలేము. అది ఇంకా ధర్మశాస్త్రము క్రిందనే ఉంది, ధర్మశాస్త్ర దాస్యంలో ఉంది. అయితే పైన ఉన్న యెరూషలేము ఉన్నదే, అది కొత్త యెరూషలేము. ప్రకటన 20వ అధ్యాయంలో పరలోకము నుండి దిగివచ్చే నూతన యెరూషలేము గురించినది. ధర్మశాస్త్రము క్రింద ఉన్న వారికి పాత యెరూషలేము తల్లి, నూతన యెరూషలేము కృప క్రింద ఉన్న వారికి తల్లి. ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా విశ్వాసి ధర్మశాస్త్ర క్రియలతో ఏ సంబంధము లేనివాడే. ఇస్సాకు పుట్టే వరకు శారా గొడ్రాలే. అయితే హాగరు కన్న ఇష్మాయేలు నుండి కలిగిన సంతానము అసంఖ్యాకమైనది. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు పిల్లల కంటే అరబ్బులు తక్కువ మంది. ఈ రోజున కృప కింద ఉన్న వారందరూ రక్షించబడిన వారున్నారు. ధర్మశాస్త్రము క్రింద బలుల కార్యక్రమము కింద ఉండి రక్షించబడిన వారే తక్కువ మంది కనపడుతున్నారు. ఈ రోజున విశ్వాసులు వాగ్దాన పుత్రులు. విశ్వాసులమైన మన జన్మ కొత్త జన్మ. దేవుని వాగ్దానమును నమ్మినందుచేత మనము నూతన జన్మ పొందినవారము.
యోహాను సువార్త 3:16 ఇదే మాట అంటోంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకిచ్చాడు. ఆయన యందు విశ్వాసముంచేవాడు నశించడు, నిత్య జీవము పొందుతాడు. క్రీస్తునందు విశ్వాసముంచి నూతన జన్మ పొందిన వారమవుతున్నాము. 1 పేతురు 1:23 అంటోంది, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు. శ్రోతలు వింటున్నారా? ధర్మశాస్త్ర క్రియావాదులు దేవుని ఉచిత కృపను గుర్తించరు, అంగీకరించరు. దేవుని కృప మాత్రమే సువార్త అవుతుంది. ఈ రోజున కృపా సువార్త ఉన్నట్టు ప్రకటించేవారు కొద్దిమంది మాత్రమే. యేసు నీకోసమై చేసి ముగించిన దానికి ఏదీ చేర్చలేము. క్రీస్తు మన కోసము శాపగ్రాహి అయ్యాడు. ఆయన చేసింది నీవు అంగీకరించకపోతే నీ పట్ల ఆయన చేసిందంతా వృధా అవుతుంది. శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఏలాగు హింస పెట్టాడో అలాగే జరుగుతున్నది. దేవుని కృపాసువార్తను ప్రకృతి సంబంధి విననొల్లడు. కృపాసువార్త క్రియలకు సంబంధించింది కాదు. శరీరానుసారులు ఆత్మ సంబంధులను ద్వేషిస్తారు అనడానికి ఇష్మాయేలు ఇస్సాకులే ప్రత్యక్ష నిదర్శనం. ఇష్మాయేలుకు ఇస్సాకుకు పడకుండా వచ్చింది. ప్రకృతి సంబంధికి ఆధ్యాత్మిక విషయాలు వెర్రితనమనిపిస్తాయి. శరీరానుసారి తాను స్వంతగా ఏదో చేసి అతిశయిస్తాడు. వాని రక్షణ కేవలం దేవుడు క్రీస్తునందు చేసింది మాత్రమే. రక్షణ సువార్త కృపాసువార్త. అది క్రీస్తునే మహిమపరుస్తుంది. మన దృష్టిని క్రీస్తు వైపునకే మరల్చుతుంది. దాసిదాన్ని వెళ్లగొట్టు అన్నాడు దేవుడు. ఆదికాండం 21:10 ఈ దాసిని దాని కుమారుణ్ణి వెళ్లగొట్టు. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు అని శారా అబ్రహాముతో అన్నది. ఈ రోజున దేవుడు నీకు నాకు చెబుతున్న మాట ఇదే. నీ ధర్మశాస్త్ర క్రియా విధానాన్ని విడిచిపెట్టు. యేసుక్రీస్తు దగ్గరికి రా. హాగరు కొడుకును శారా కొడుకును ఇద్దరినీ అట్టే పెట్టుకోవాలంటే కుదరదు. ధర్మశాస్త్రము కృప ఈ రెండూ ఒకే చోట ఇమడవు. ఇది దేవుని ఆజ్ఞ, దేవుని శాసనం. రక్షించబడడానికి ధర్మశాస్త్రము కృప ఈ రెండిటినీ జత చేస్తే అది ఏమాత్రమూ కుదరదు. ఆ రెండూ కలవవు, దేనికదే. రక్షణ మన విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే సిద్ధిస్తుంది. ధర్మశాస్త్రమా కృప? నీవు ఈ రెండిటిలో దేని క్రింద ఉండదలుచుకున్నావో కోరుకోవాలి. అది నీ స్వచ్ఛంద తీర్మానం. క్రీస్తు కావాలి, ధర్మశాస్త్రము కావాలి అంటే నీకు రక్షణ కలగదు. ఇది నిశ్చయంగా దేవుడు చెబుతున్న మాట. శిలువ మీద యేసుక్రీస్తు నీకోసం చేయవలసిందంతా చేశాడు. నీవేదో చెయ్యాలని, నీ రక్షణను నీవు ఎంతో పనిచేసి సంపాదించుకోవాలని కోరుతున్నావా? యేసు చేసిన దానికి నీవు ఏదో చేర్చాలని ప్రయత్నించావా? అది నీ రక్షణకు ఆటంకమవుతుంది. అంతా వదిలేయి. ఉన్నపాటున యేసు దగ్గరికి వచ్చెయ్యి. రిక్తుడివై వస్తే యేసు నిన్ను చేర్చుకుంటాడు, రక్షిస్తాడు. నీ చేత గొప్ప కార్యాలు చేయిస్తాడు. యేసే మన ప్రభువు. ఆయనే స్తుతి మహిమ పొందడానికి అర్హుడు. ధర్మశాస్త్రం ఏమి చెబుతోందో వినండి. విని ధర్మశాస్త్ర ప్రయోజనం ఎంతవరకు గుర్తించండి. అబ్రహాముకు 2 కొడుకులు. ఒకడు దాసిదానికి పుట్టాడు కాబట్టి అతడు దాసుడే, స్వతంత్రుడు కాడు. మరొకడు స్వతంత్రురాలికి పుట్టాడు గనుక స్వతంత్రుడు. మొదటివాడు సహజంగా శరీరేచ్ఛ చేత పుట్టినవాడు, మానుష్యేచ్ఛ వల్ల జన్మించినవాడు. రెండోవాడు వాగ్దానము వల్ల పుట్టినవాడు. నీ తండ్రి ఎవరు అని పౌలు అడగటం లేదు. అడిగితే ఇద్దరూ మా తండ్రి అబ్రహాము అంటారు. గాని పౌలు మీ తల్లి ఎవరు అని అడుగుతున్నాడు. హాగరా, శారానా? నీ తల్లి ఈ ఇద్దరిలో ఎవరు? ధర్మశాస్త్రమా, కృప? ఈ రెండిటిలో దేని కింద నీవు ఉన్నావు అనే ప్రశ్న ఇది. గుర్తుంచుకోండి,
హాగరు ధర్మశాస్త్రమునకు దాస్యానికి గుర్తు. ధర్మశాస్త్రం నిన్ను దాస్యంలో ఉంచుతుంది. ధర్మశాస్త్రం మత విషయిక ఆచారకాండతో కూడిన విధానం. అది పాత యెరూషలేము లాంటిది. శారా కృపకు సంకేతమైన వ్యక్తి. ఈమె పరలోక యెరూషలేముకు ముందు గుర్తు. ఆధ్యాత్మిక యెరూషలేము, పరమ యెరూషలేము, అది మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. అది మహానందం. దాని సంతానం లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. విశ్వాసులు వాగ్దాన పుత్రులు. మతాచారకాండ మనస్తత్వం విశ్వాసులను వేధిస్తుంది. విశ్వాసులను దాస్యములోకి పడలాగుతుంది. ఈ మత విషయిక ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాలి. మనం దాస్య సంతానం కాకూడదు. కృపాసంతానమైన మనం స్వతంత్రులం. మన మీద ఈ ధర్మశాస్త్రానికి అధికారం లేదు. శ్రోతలు, ధర్మశాస్త్రం చెప్పేదేమిటో వినిపించుకోండి, అర్థం చేసుకోండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం జ్ఞాపకముంచుకోండి. మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ధర్మశాస్త్రమును సరిగా అవగాహన చేసుకుంటే విశ్వాసులెవరూ దాని క్రింద ఉండిపోవడానికి ఇష్టపడరు. పరలోకానికి మార్గం ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రోక్తమైన సత్క్రియలు కాదు. దేవుని వాగ్దానాన్ని నమ్మితే పరలోక మార్గం తెరుచుకుంటుంది. ఇస్సాకు అబ్రహాము యొక్క వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు వలననైనదే అబ్రహాము సంతానం. ఇష్మాయేలు వాగ్దాన పుత్రుడు కాడు, దాసికి పుట్టినవాడు. శారా యొక్క శారీరకమైన సలహా చొప్పున అబ్రహాము హాగరు ద్వారా కన్నవాడు. అబ్రహాము యొక్క శరీర క్రియకు ఫలితంగా పుట్టినవాడు. గాని ఇస్సాకు అలా కాదు. ఇస్సాకు స్వతంత్రుడు. స్వతంత్రురాలైన శారా కన్నది. దేవుని వాగ్దానము వలన పుట్టినవాడే ఇస్సాకు. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము, శారా వయస్సు పండిన వృద్ధులు. కాని దేవుడు వారికి కుమారుణ్ణి వాగ్దానం చేశాడు. ఇస్సాకు పుట్టుక దేవుడు చేసిన అద్భుతం. ఇస్సాకు పుట్టడానికి కారణం దేవుని కృప మాత్రమే. 2 నిబంధనలున్నాయి. ధర్మశాస్త్రీయ నిబంధన, దేవుని కృపా నిబంధన, వాగ్దాన నిబంధన. హాగరు పాత నిబంధనకు, ధర్మశాస్త్ర నిబంధనకు గుర్తు. హాగరు సంతానం దాస్యానికి పుట్టినవారు. ధర్మశాస్త్రం ఇది చెయ్యి, అది చెయ్యి అని చెబుతుంది. అది మానేయి, ఇది మానేయి అని ఆజ్ఞాపిస్తుంది. విధేయతను కోరుతుంది. అది ధర్మశాస్త్ర నిరంకుశత్వం. ధర్మశాస్త్రం శిక్షిస్తుంది గాని రక్షించలేదు. సీనాయి కొండ, ఇప్పుడున్న ఈ యెరూషలేము దాస్యంలోనే ఉన్నాయి. హాగరు అంటే సీనాయి కొండ, అరేబియాలోని కొండ. ఈ కొండ మీదనే దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. హాగరు సీనాయి కొండ మత విషయకమైన ధర్మశాస్త్రాన్ని, అందలి విధి నియమాలను సూచిస్తోంది. ఇది గొప్ప విశేషం. ఏ మతమైనా, మతతత్వం కలిగిన ఏ సంఘమైనా, మతమౌఢ్యంలో ఉన్న ఏ వ్యక్తి అయినా, క్రియల ద్వారా రక్షణను సంపాదించుకుందామని చూచే ఏ వ్యక్తి అయినా హాగరుతో, సీనాయితో పోల్చబడడం గమనార్హం. అయితే దేవునికి మానవునికి మధ్య దేవుని కృపా నిబంధనకు శారా ముందు గుర్తు. దేవుని కృపా వాగ్దానమిది. కృపకు సంకేతమైన శారా. ఇది పైన ఉన్న యెరూషలేముకు సంబంధించిన నిబంధన. అది పరమ యెరూషలేము. అది ఆధ్యాత్మికమై శాశ్వతమైన దేవుని పట్టణం. విశ్వాసము ద్వారా తన వద్దకు వచ్చే వారికి దేవుడు ఈ పరమ యెరూషలేమును వాగ్దానం చేశాడు. శారా కృప, పరమ యెరూషలేమును గురించిన వాగ్దానం విశ్వాసులందరికీ ఉచితంగా ఇవ్వబడింది. దేవుని వాగ్దానాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన వారికందరికీ ఇది ప్రాప్తిస్తుంది. మన విశ్వాసం దేవుని వాగ్దానం మీద ఆధారపడి ఉంది. మన విశ్వాసమే మన నీతి. దాన్ని మనం క్రియలతో సంపాదించుకోలేదు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. యూద మత సంతానం కంటే వాగ్దాన సంతానం ఎక్కువ మంది. యూదుల కంటే అన్యులే ఎక్కువ మంది రక్షించబడతారు. ఇదే సత్యాన్ని యెషయా ప్రవక్త 55వ అధ్యాయం
మొదటి వచనంలో ప్రబోధిస్తున్నాడు. ఉచిత కృపకిది సార్వత్రిక ఆహ్వానం. దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనం చెయ్యండి. రండి. రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వకుండానే ద్రాక్షరసమును పాలను కొనండి. శ్రోతలారా, వింటున్నారా? విశ్వాసులమైన మనమందరము ఇస్సాకులాగే వాగ్దానపు పిల్లలం. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారందరూ ఆధ్యాత్మిక జన్మ ద్వారా దేవుని బిడ్డలు, వాగ్దాన సంతానం. మనము దేవుని వాగ్దానాన్ని పొంది ఉన్నాము. దేవుడు మన విశ్వాసాన్ని గుర్తించి మనలను నీతిమంతులు అంటున్నాడు. లేకపోతే మనము నీతిమంతులము కాలేము. ఇదే దేవుని కృపా వాగ్దానం. ఇది దేవుడు మానవమాత్రులతో చేసుకున్న కృపా నిబంధన. విశ్వాసి ఇప్పుడు వాగ్దాన భూమిని అనగా పరమ కానానును, పరమ యెరూషలేమును స్వతంత్రించుకోగలడు. నిత్యత్వంలో దేవునితో ఉండగలం. రోమాపత్రిక 4:13-14 వచనాల్లో ఈ విషయం ఇంకా విశదంగా చెప్పబడింది. అతడు లోకమునకు వారసుడవుతాడు అనే వాగ్దానము అబ్రహాముకైనా అతని సంతానానికైనా ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదుగాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగింది. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమవుతుంది, వాగ్దానము నిరర్ధకమవుతుంది. మరో మాట, ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేశాడు, సతాయించాడు. విశ్వాసులకు ఎందుకు హింసలు కలుగుతాయో పౌలు కారణం చూపుతున్నాడు. మానవులు శరీరరీతిగా సత్క్రియలతో మంచివారు, నీతిమంతులు కావాలని చూస్తారు. స్వప్రయత్నంతో దేవుని ప్రాపకం సంపాదించుకునేటందుకు ప్రయాసపడతారు. శరీరానుసారులు విశ్వాసులను ఎద్దేవా చేస్తారు, ఏడిపిస్తారు, వేధిస్తారు. అతని భక్తిని అపహాస్యం చేస్తారు. శరీరానుసారి దేవుని మహిమను పొందలేడు. ఈ వాస్తవాన్ని శరీరానుసారి ఒప్పుకోడు, గర్విస్తాడు, తనను తాను హెచ్చించుకుంటాడు. అందుకే మత్తయి సువార్త 5:11 వచనంలో ప్రభు అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఇంతకు తేలిన సారాంశమేమిటంటే, ధర్మశాస్త్రం కృపతో సహజీవనం చెయ్యజాలదు. ధర్మశాస్త్ర సంకేతమైన హాగరు కన్న కుమారుడు ఇష్మాయేలు శారా కుమారునితో కలిసి ఉండలేడు. కృపకు సంకేతం శారా. ఇస్సాకు స్వాస్థ్యములో ఇష్మాయేలుకు పాలు లేదు. అందుచేత దానిని, దాని కుమారుణ్ణి వెళ్లగొట్టవలసి వచ్చింది. కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడిన వ్యక్తి అతిశయించడానికి ఏమీ లేదు. నా క్రియలు చూచి నన్ను చేర్చుకో అంటే నీ క్రియలు ఎంత మంచివైనా అవి చాలవు అంటాడు ప్రభు. గాని వాగ్దానపుత్రుణ్ణి దేవుడు నిరభ్యంతరంగా చేర్చుకుంటాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు విశ్వాసము ద్వారా రక్షించబడ్డావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.